లిక్కర్, పెట్రోల్, భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు. మరి ఈ మూడింటిపైన ఆధారపడి నడపొద్దు అంటే ప్రభుత్వాలు నడుస్తాయా? నడిచేటువంటి సిచ్యువేషన్ ఉందా? నువ్వు అంతెందుకు ఈ లిక్కర్ వ్యాపారం ఒక 6 నెలలు బంద్ పెట్టి చూడు. 6 నెలలు ఎందుకు 60 రోజులు బంద్ పెట్టి చూడు రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో. ఈ లిక్కర్ పైనే కదా తాగేటువంటి ఖాళీ సీసాల మీద నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఎన్ని తాగితే అన్ని సీసాలు ఖాళీ అయితే మాత్రమే ఇప్పుడు ఖజానా నిండిపోతుంది. ఆడ సీసాలు ఖాళీ కావాలి, ఇక్కడ ఖజానా నిండాలి. కాబట్టి లిక్కర్ వ్యాపారానికి ఎప్పుడు కూడా లిక్కరు బంద్ చేసేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం కూడా చేయదు. అటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందంటే ఎవరు కూడా తీసుకోరు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను రద్దు చేస్తాం, వైన్ షాపులను కుదిస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు రోజు రోజుకు వైన్ షాపులు పోయిన దసరాకి ఇప్పుడు దసరాకి వాటిని రికార్డును బ్రేక్ చేసుకుంటూ వస్తూనే ఉంటాయి. తాగేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దానికి అందరూ కూడా తాగుతూ ఉన్నారు. తాగుడికి ఒకప్పుడు లిమిట్ ఉండేది, ఈ ఏజ్ వరకే వాళ్ళు కొంత అటువంటి ఉండేది. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. మహిళలు తాగుతూ ఉన్నారు, పురుషులు తాగుతూ ఉన్నారు, చిన్నపిల్లలు తాగుతూ ఉన్నారు, వృద్ధులు తాగుతూ ఉన్నారు. మొత్తానికి ఒక మద్యంతో సర్కారు నడుస్తాయి అనుకోరాదుల్ని వాళ్ళు ఇచ్చేటువంటి పైసలతోటి. ఇక దాని తర్వాత పెట్రోలు ఒకవేళ కనుక కొంత ప్రభుత్వం అటు ఇటు అయింది, ఏమైనా పైసలు ఏమైనా సర్దుబాటు అవ్వట్లేదంటే ఇమ్మీడియట్గా పెట్రోల్ పైన 5 రూపాయలు 10 రూపాయలు పెంచడం. ఇక దాని తర్వాత ఇది కాకపోయినట్టయితుంటే భూములను అమ్మడం. తెలంగాణలో గతంలో ఎన్ని లక్షల భూములను అమ్మిళ్ళు వీళ్ళు, ఎన్ని లక్షల ఎకరాల భూములను అమ్మిళ్ళు, ఎన్ని లక్షల ఎకరాలు వాళ్ళ సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు చేసిండ్రు. అంటే ఈ మూడింటిపైనే ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు కోకాపేట లాంటి ఆ ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 100 కోట్లు 150 కోట్ల ఎకరానికి భూమి అమ్ముతూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్. ఎందుకు అమ్ముతుంది అంటే రాష్ట్ర ఖజానా నిండడానికి, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు. సో మిగతా కార్యక్రమాలకు అంతా కూడా అంటే ఎట్లా మనం ఆర్థిక వనరులను ఎట్లా సమకూర్చుకోవాలన్నటువంటి దానిపైన కాకుండా ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా అమ్మేసి ఇగో ఈ రకమైనటువంటి ప్రభుత్వం ప్రజల మీద భారం వేసి ఇగో ఇప్పుడు ప్రభుత్వాలను నడుపుతూ ఉన్నాయి. లిక్కర్, పెట్రోల్, భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు. పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన చేస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచన చేస్తూ ఉన్నది. పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టుగా మల్లారెడ్డికి 100 ఎకరాల భూములుంటే 100 ఎకరాల భూమికి రైతు భరోసా పైసలు ఇచ్చేసిండు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఇచ్చేసిండు. కోట్ల విలువ చేసేటువంటి రైతు భరోసా పైసలు కోట్ల రూపాయలు ఇచ్చిండు. వాళ్ళకి ఏం తక్కువ, మల్లారెడ్డికి ఏం తక్కువ, లేకపోతే కేసీఆర్కి ఏం తక్కువ, ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏం తక్కువ. భూస్వాములకు, రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం ఎందుకు? లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలకు ఉద్యోగాలు, పరిశ్రమల్లోని ప్రోత్సహించండి. తిని కూర్చుంటే కొండైనా కరుగుతుంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు కదా, ఫ్రీ 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 ఈ ఫ్రీకి ఉచితాలకు అలవాటు పడిపోయి జనాలను కూడా సోమరిపోతులను చేస్తా ఉన్నావు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉన్నది. సరే, నువ్వు నీ ఎన్నికలలో అద్దె పెట్టడానికి పెట్టుకున్నటువంటి ఒక స్కీమ్ తాత్కాలికమైనటువంటి స్కీమే. ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ నష్టాలకు వెళితే వచ్చేటువంటి ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది కదా. ఇది భారమే పడేదే కదా. ఈ ఉచితాలు తాత్కాలికమైనటువంటి ఉచితాలతోటి ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు, కానీ శాశ్వతమైనటువంటి మార్గాలను అన్వేషించాలి కదా. ఇదే మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి పెట్టిళ్ళు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలతోటి మహిళలకి ఏదైనా శిక్షణ పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పన దిశగా ఏమైనా ప్రయత్నాలు చేసినట్టయితే ఉంటే అది శాశ్వతంగా వాళ్ళ కుటుంబానికి దోహదపడేది. ఆర్థికంగా మీరు వాళ్ళకి ఒక ఉపాధిని కల్పించినటువంటి ఒక ప్రభుత్వానికి మిగిలిపోయేటట్లు. కానీ ఇప్పుడు ఉచితాలు పెట్టి రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సింది కాదనట్లేవు, కానీ కొన్ని ఉచితాలు అనవసరమైనటువంటి ఉచితాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏమి ఇచ్చిళ్ళు గతంలో? రైతు భరోసా పెట్రోల్ బంకులకు ఇచ్చిళ్ళు, హైవే రోడ్లకు ఇచ్చిళ్ళు, 100 ఎకరాల భూములు ఉన్నటువంటి ఆసాములకు ఇచ్చిళ్ళు. అసలు భూమి లేనటువంటి కొంతమంది ఏం చేసిందంటే, భూమి ఏమనుకునేది ఎకరం, వాడు 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఏదో భూమి లేకపోయినా కానీ వాడు పట్టా ఉన్నట్టుగా ఒకటి నకిలీ డాక్యుమెంట్ సృష్టించుకొని దాని తర్వాత రైతు భరోసా పైసలు కొట్టేసిండు. ఇటువంటి వాళ్ళు అనర్హులకు డబ్బులు ఇవ్వడం ద్వారా ఇది అనవసరమైనటువంటి ఖర్చులని పెంచుకోవడం ద్వారా రేపు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఆర్బీఐ సూచిస్తూ ఉన్నది రాష్ట్రానికి. తిని కూర్చుంటే కొండైనా కరుగుతుంది, ఆస్తులు పెంచితేనే భవిష్యత్తు, క్లైమేట్
బడ్జెటింగ్ విధానం అవసరమని సూచన. స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతో రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఏమంటారు, నిన్న ఒక పేపర్లో ఒక వార్త చూసిన, ఏది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కట్టడానికి వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పుల్లో దరిదాపుగా 60% గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తీర్చడానికి వీళ్ళు కొత్త అప్పులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ అండ్ అసలు కడతా ఉన్నారు. అంటే ఏ విధంగా ఉన్నదో చూడొచ్చు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం ఏం చేయాలి? కేసీఆర్ గవర్నమెంట్లో తీసుకున్నటువంటి రుణం, ఇప్పుడు వీళ్ళు ఈ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి రుణం, మళ్ళీ వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళు ఈ 2 ప్రభుత్వాలు చేసినటువంటి అప్పు కోసం వచ్చేటువంటి ప్రభుత్వం మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఈ అప్పులన్నీ మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ వీటికి మిత్తులు కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ విధమైనటువంటిది కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం కేవలం లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్, డీజిల్పై వ్యాట్, భూముల రిజిస్ట్రేషన్ల మీద ఆధారపడటం ఎంత మాత్రం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తేల్చి చెప్పింది. కేవలం ఈ 3 మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకు రావడం భవిష్యత్తులో పెను ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీస్ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రభుత్వానికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలు అమలు విషయంలో ఆచితూచి అడుగులేయాలని, అనర్హులను కాకుండా కేవలం అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇది సాధ్యమవుతుందా? ఇప్పుడు గతంలో మనం చూసుకోవచ్చు, డిప్యూటీ సీఎంగా రాజయ్య ఉన్నాడు. ఏది తాటికొండ రాజయ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఆయన కేసీఆర్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తుంటే వాళ్ళ సొంత తమ్మునికో అన్నకో ఈ పెట్టింది కదా, దళితుల కోసం దళిత బంధు స్కీమ్ పెట్టింది కదా, దాంట్లో కార్లు ఇచ్చడో, ట్రాక్టర్లు ఇచ్చడో, పైసలు ఇచ్చడో, 10 లక్షలు ఏదో ఉంది కదా, మొత్తం వాళ్ళ మరదలకు, వాళ్ళ అన్నకో తమ్మునికో మొత్తం కుటుంబాలకే పెట్టుకున్నాడు. వాళ్ళ అరుగులా చెప్పులుగా అటువంటి వాళ్ళు కూడా చాలామంది లబ్ధి పొందుతూ ఉన్నారు. వాళ్ళు వద్దనైతే అనరు, మాకు ఉన్నాయి కదా, మరి మాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, మాకు ఎందుకు అని అనరు. ఉచితంగా వస్తూ ఉంది కాబట్టి ముందుగా వాళ్ళకే పోవాలి. అనర్హులకి అందుతూ ఉన్నది, అర్హులైనటువంటి వాళ్ళకి అందట్లేదు. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగ పారిశ్రామిక రంగంలోకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించింది. తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలు బడ్జెట్పై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని ఆర్బీఐ ప్రస్తావించింది. ఇక వీటి కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టాలి? ఉచిత విద్యుత్ ఇప్పుడు అన్నారు కదా, 200 యూనిట్ల వరకు ఒక్కొక్కరికి, అది 200 యూనిట్లు అంటే దాదాపుగా 400 రూపాయలు అనుకుంటా నేను. అంటే ఒక్కొక్క ఇంటికి 400 రూపాయలు. ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్యను కనుక బేరీజు వేసుకొని 200 యూనిట్ల వరకు ఇదే 400 క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే ఎన్ని పైసలు అయితే చూడాలి. ఇదంతా కూడా పెద్ద భారమే కదా. రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సిందే. రైతు పంట నష్టపోతుంటే వాళ్ళకి బీమా కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులకు ఖచ్చితంగా. ఎందుకంటే రైతు లేకపోయినట్లయితే దేశం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ఏమవుతా ఉన్నాయంటే ఉచితాలు ఇవ్వడం ద్వారా జనాలు కూడా ఇప్పుడు ఇటువంటి హామీలు ఇస్తేనే రేపు ఓట్లు ఇస్తున్నారు. జనాలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా వాళ్ళు తీసుకొచ్చేటువంటి అప్పుల పైసలు రేపు మన మీదనే, నెత్తి మీదనే ఇస్తారు. ఇలా ఏదైతే రాష్ట్రం అగమ్య గోచరంగా తయారై రాష్ట్రం మీద పెద్ద మొత్తంలో అప్పు భారం కనుక పడ్డట్టు అవుతుంటే, నీ ఉప్పుల మీద, పప్పుల మీద, కారం మీద, అన్నిటి మీద కూడా నిత్యావసర వస్తువుల మీద విపరీతమైనటువంటి రేట్లు పెంచడం ద్వారా ఏమవుతుంది, మనకు తెలియకుంటేనే మనం ఆ పైసలను కట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉచితాలకు దయచేసి జనాలు కూడా అలవాటు పడవద్దు. ఇలా ఉచితాలు ఇస్తానంటే వాళ్ళ ఇంట్లోకెళ్ళో లేకపోతే వాళ్ళ తాత సంపాదించినటువంటి ఆస్తులకెళ్ళో మనకు ఏమి ఇవ్వట్లేదు. మన చేయి మన నెత్తి మీదనే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అంతే తప్పించి మనకేదో ఉద్ధరించి వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో వాటాలు మనకు ఎవరు కూడా ఇవ్వరు. దాన్ని పంచి ఎవరికి కూడా ఇవ్వరు. దయచేసి దీన్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటి ద్వారా 4-5 స్కీములు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో. వాటి ద్వారానే పెద్ద ఎత్తున కూడా 1000 కోట్ల భారం పడుతూ ఉన్నది ప్రతి నెల. సామాజిక భద్రత అవసరమే, అయినప్పటికీ ఈ పథకాలు కేవలం ఓట్లు రాల్చే సాధనాలుగా మారకూడదని తెలిపింది. పథకాలను అందరికీ వర్తింపజేయడంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని, భూస్వాములకు, రాజకీయ నాయకులకు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నదని ఉదాహరణ కింద చూపింది. పథకాలను సమీక్షించుకొని కేవలం పేదలకు, అర్హులైన వారికి మాత్రమే నిధులు అందేలా చూడాలని, మిగిలిన నిధులను విద్య, వైద్యం లాంటి కార్యక్రమాలకు వాడాలని మంచి గొప్ప మాట చెప్పింది. గొప్ప మాట. విద్యా వైద్యానికి కనుక ఎక్కువ మొత్తంలో వాడండి. దాని ద్వారా రేపు
చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకునేటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి స్థితిలో చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. ఒక కనుక వైద్యాన్ని కనుక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం కూడా ప్రభుత్వమే భరోసాగా ఉండి వైద్యం అందించినట్టయితే ఉంటే ఆ కుటుంబానికి మీరు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. కనీసం ఒక ఒక ఏడాదికి ₹1,00,000 మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వంగా ఉండబోతా ఉంది. అదే కనుక విద్యను కూడా అందించినట్టయితే ఉంటే ఫ్రీగా మీన్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఫ్రీగానే వస్తుంది కాదనట్లేము. కానీ కార్పొరేట్ ధీటుగా దాంట్లో ఆ స్కూల్లో ఉపాధ్యాయులు ఉండాలి, చదువు కూడా అట్నే ఉండాలి, సౌకర్యాలు కూడా ఇంకా అట్లనే ఉండాలి. కానీ ఏం చేస్తూ ఉన్నారు, సౌకర్యాలు ఉంటాయి, సాక్ పీసులకు పైసలు కూడా ఉంటాయి, సార్లు చక్కగా ఉండరు. కాబట్టి వీటన్నిటి కూడా ఏమైనా ఉన్నట్టయితే ఉంటే విద్యా వైద్యం లాంటి కార్యక్రమాలకి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించినట్టయితుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ ఉచితాల ద్వారా రాష్ట్రం ఆగమైపోతుంది, అప్పుల పాలైపోతుంది తప్పించి ఇంకా ఏముండదు. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టండి. కేవలం దీంట్లో ప్రభుత్వాన్ని నడపొద్దు. ఈ లిక్కర్ అండ్ పెట్రోల్ భూములకు సంబంధించినటువంటి భూములపైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం ఇది మంచి పరిణామం కాదు అని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తూ ఉన్నది. ఇక ఎవరికైనా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, నీరవ్ మోడీ, లలిత్ మోడీ వీళ్ళంతా ఉన్నారు కదా. ఏంది మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్యాంకులని మోసగించి వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి తీసుకొని అవతల పడ్డారు. వాళ్ళను ఎప్పుడు వస్తారో వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది అనుమానమే. అటువంటి వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు మాఫీ చేస్తూ ఉన్నాయి. చాలా బడా వ్యక్తులకి మాఫీ అవుతూ ఉంటాయి పైసలు. కానీ ఇక్కడ చిన్నగా సంబంధించినటువంటి కుటుంబానికి 20,000 30,000 అప్పు ఉన్నట్టయితే బ్యాంక్ కూడా వచ్చి దర్వాజాలు గుంజుకొని పోతాడు. సో అటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ మూడింటిపైన ఆధారపడి కాదు, వాళ్ళకు ఉపాధి దిశగా ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, చాలామంది యువత కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళకంతా కూడా ఉపాధి వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి ఉచితాలకు దయచేసి అలవాటు చేయొద్దు అని చెప్పేసి ఆర్బీఐ సైతం కూడా సూచిస్తూ ఉన్నది.